కన్నులు ఎవరిని చూడాలి? దేవుని వైపు చూడాలి. నేను దేవుని వైపు చూడాలి అనే వాక్యాన్ని మేము ఎదుట చదివి వినిపించినప్పుడు ఎక్కడున్నాడని చూడాలి అయ్యగారు అనేవాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఆయన నీ హృదయంలో ఉంటే నీకు అది అర్థమవుతుంది. యేసు ప్రభువుని నీ హృదయంలో చూసుకో. ముందు ప్రభు సన్నిధానమునకు వస్తున్న దేవుని కుమారులారా, కుమార్తెలారా, నీకు క్షేమము కలగాలి అని నువ్వు ఆశపడితే, నీకు దీవెన కలగాలి అని నువ్వు కోరుకుంటే, నీ కన్నులు ఎవరి తట్టు చూడాలంటే దేవుని తట్టే చూడాలి. చాలా సందర్భాలలో మనుషులు వారికి ఆపద వచ్చినప్పుడు, లేదా అవసరం వచ్చినప్పుడు, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారా అని సహాయం చేసే వాళ్ళ వైపు వాళ్ళ కన్నులు చూసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏ ఊరిలో ఉంటే ఆ ఊరు వెళ్ళి, అయ్యా ఇక మా కళ్ళన్నీ నీ మీదే ఉన్నాయ్యా, నువ్వు తప్ప మాకు వేరే సహాయమో లేదని అంటారు మనుషుల దగ్గరికి వెళ్ళి. ఆ మనుషులు ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళకి వెంటనే అర్థమైపోద్ది, వీళ్ళు మన దగ్గర డబ్బులకు వచ్చారు కదా, లేదా మాట సహాయానికి వచ్చారు కదా, లేదా ఏదో రకంగా సహాయపడమంటున్నారు కదా, అబ్బో వీళ్ళ చేతుల్లో పడ్డామనుకో ఇక మనం గిలగిలలు ఆడాల్సిందే అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అయ్యయ్యయ్యో ఇప్పుడు వచ్చావా ఆంటీ, ఇప్పుడు వచ్చారా అంకులు, నిన్న రావాల్సింది. ఎప్పుడు ఏంటంటే నిన్నటికి ఈరోజుకి తేడా ఏంటి? నిన్నే వాళ్ళు వస్తే ఇచ్చేసా. దాని అర్థం ఏంటి? నీకు ఇవ్వడానికి నేనేమి రెడీగా లేను అని అర్థం. ఇట్లాగూ నీవు నమ్మి అనేక మంది మీద ఆశ పెట్టుకుని నిరాశ నిస్పృహల పాలైన సందర్భాలు అనేకం ఉన్నాయి మీకు. అవి డబ్బు సహాయం అవ్వచ్చు, మాట సహాయం అవ్వచ్చు, అద్దె ఇల్లు అయి ఉండొచ్చు, ఉద్యోగ సహాయం అయి ఉండొచ్చు, వివాహం కోసం అయి ఉండొచ్చు. ఏదో ఒక ముఖ్యమైన పని మీద నువ్వు ఇతరుల మీద సహాయాన్ని ఆశపడ్డావు, కానీ ఎవరు నీకు సహాయం చేయలే. ఒక ఇంట్లో పెద్ద ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు సమృద్ధి గలవాడు, ఆస్తులు భూములు విస్తారంగా ఉన్నాయి, పెద్ద ప్యాలెస్లో ఉన్నాడు. భార్యాభర్తలు ఇద్దరు ధనవంతులు ఉన్నారు. ఆ ఇంట్లో పనిచేసేవాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే ఎవరిని అడుగుతారు? ఊర్లో వాళ్ళని అడుగుతారా? వెళ్ళి అడగరు కదా. అమ్మా మా యజమానురాలు ఉందమ్మా, మా యజమానుడు ఉన్నాడమ్మా, మా వానర్ గారు, మా వానరమ్మ గారు అని వెళ్ళి ఏదైనా ఉంటే వాళ్ళతో చెప్పుకుంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేశారు, లేదా నెల ఆరంభం మొదలుకొని నెల ఆఖరి వరకు పనిచేశారు. పనిచేసిన తర్వాత నా లెక్కలు చూస్తారు అనే ఆలోచన వచ్చిన, ఇక ఈరోజు సాయంత్రం నా పరిస్థితులు వీళ్ళు గమనిస్తారు అనే ఆ తలంపు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఉదయాన్నే మాట్లాడేటప్పుడు యజమానితో అంటున్నారు వీళ్ళు, అయ్యా సాయంత్రం మేము పలానా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, లేదు అయ్యా సాయంత్రం మాకు పలానా డబ్బులు కావాలి, పలానా ఆహార పదార్థాలు కావాలని అడిగారు. సాయంత్రం అయిపోయింది. ఆ వెళ్ళే ముందు ఆ యజమానురాల దగ్గర అలా నిలబడ్డారు. యజమానురాలు ఇంట్లో నుండి వస్తుంది. వచ్చేటప్పుడు ఎవరిని చూస్తారు? మొహం చూస్తారా, చేతులు చూస్తారా? ఏం చూస్తారు చెప్పండి? ఏం చూస్తారు? మొహం చూస్తారా, చేతులు చూస్తారా? ఎందుకని? పొద్దున అడిగాంగా, ఇక సాయంత్రం వెళ్తున్నాగా, ఏమిస్తారో మనకి, మనం అడిగింది తెచ్చారో లేదోనని చేతులతోటి చూస్తారు. అలాగే నువ్వు కూడా ఎవరితోటి చూడాలి తెలుసా? నీ దేవుడైన యెహోవా తట్టు చూడాలి. ఈమె సాక్ష్యం ఏంటంటే, వీళ్ళ కుమారుడు వీళ్ళ మనవడు కూడా విపరీతంగా మద్యం సేవిస్తూ ఉంటారట. బాధ్యత లేకుండా, కుటుంబం పట్ల శ్రద్ధ లేకుండా బాగా మద్యం సేవిస్తూ వాళ్ళు ఏ పనికి వెళ్లకుండా అలా తిరుగుతూ ఉంటారట. ఈమె తల్లిగా నాన్నమ్మగా చాలా వేదన చెందుతూ ఈ ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసుకుంటుందట. అయ్యా నా కొడుకు మారాలి, నా మనవడు మారాలి, తాగుడనే వ్యసనం నుంచి నా కొడుకుకి మనవడికి విడుదలనిస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని ఈమె ప్రార్థన చేసుకుందట. ఇక్కడి నుంచి ప్రార్థించిన అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి ఆ బిడ్డలిద్దరికీ ఇచ్చిందట, కొడుక్కి మనవడికి ఇచ్చిందట. వాళ్ళు కూడా తిన్నారట. ఇప్పుడు అద్భుతకరమైన దేవుడు ఆ మద్యపానం అనే వ్యసనం నుంచి నా కొడుకు మారాడు, నా మనవడు మారాడయ్యా, ఇద్దరు కూడా ఇప్పుడు తాగటం లేదు, మంచిగా బుద్ధిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పేసి సాక్ష్యం చెబుతూ ఉన్నారు. మరి ఒక సాక్ష్యం ఏంటంటే, వీళ్ళ మనవడికి ముందుగా ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారట. మరలా ఆమె గర్భం దాల్చింది. అప్పుడు ఈమె అనుకుందట, మనవడికి మగపిల్లాడు పుడితే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకుందట. అద్భుతకరమైన దేవుడు మగబిడ్డనిచ్చాడని చెప్పేసి ఈమె సాక్ష్యం చెబుతున్నారు. వీళ్ళ కొడుకు పట్ల, వీళ్ళ మనవడి పట్ల దేవుడు చేసిన ఈ కార్యాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక.
పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. కర్నూలులో మే నెల 14వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. గుంటూరులో మే నెల 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో మే నెల 18వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో మే నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచెర్లలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. పాలకొల్లులో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఆదోనిలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. ఏలూరులో మే నెల 24వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాంపేట, చర్చ్ గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో మే నెల 26వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు. భీమవరంలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నరసరావుపేటలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో మే నెల 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఈమెకి శారీరక బలహీనత వచ్చిందట, చాలా నీరసించిపోతూ ఉందట. సైతాను వచ్చి నన్ను పీక నొక్కేస్తున్నట్టు, నేను నన్ను చంపేస్తున్నట్టు, రాత్రిపూట అసలు నిద్ర పట్టడం లేదయ్యా, చాలా బాధపడుతూ ఉన్నాను అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ ప్రార్థనకు వచ్చి నాకున్న సమస్యని దైవజనుడు పాల్ బేయస్ గారికి చెప్పానో, దైవజనుడు నా పక్షాన ప్రార్థన చేశాడు. అద్భుతకరుడైన దేవుడు, నేను 7 నెలలు తిరిగానయ్యా, నాకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అందుకు కృతజ్ఞతగా ఆయన పని నిమిత్తం టీవీ పరిచర్యకు 5,000 రూపాయలు కానుక ఇచ్చుకున్నానని చెప్పేసి ఈ సహోదరి సాక్ష్యం చెప్తున్నారు. ఈమె పట్ల దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జూన్ నెల 1వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్ లో జూన్ నెల 2వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో జూన్
నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. ఒంగోలులో జూన్ నెల 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు.